ఏ సంఘం అయితే వాక్యానికి పట్టం కడుతుందో, పెద్దపీట వేస్తుందో తమ జీవితంలో, ఆ సంఘమే నిలబడుతుంది. మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన, ప్రతి వాక్యం వలన. I discourage you to read the word of God on Facebook and WhatsApp, but read the word of God in the Bible. ఇందులో చదవండి. కొంతమందికి క్రికెట్ పిచ్ ఉంటుంది, కొంతమందికి సినిమాలు పిచ్ ఉంటుంది కదా, కొంతమందికి షాపింగ్ పిచ్ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా అంటారంటే ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, వాక్ క్రికెట్. విన్నారా మీరు ఎప్పుడైనా? నేనేమంటానంటే ఈట్ బైబిల్, స్లీప్ బైబిల్, వాక్ బైబిల్. అంటే బైబిల్తో జీవించండి. దట్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్. అందుకనే ఆయన అంతిమ కోరిక ఏంటంటే, అయ్యా నీ సంఘాన్ని వాక్యములో ప్రతిష్ఠించు.